నమస్తే, వెల్కమ్ టు ఎన్జేటీవీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సంక్రాంతి పండుగ సందర్భంగా గుర్రమెక్కిన బాలయ్య, అక్క పురంధేశ్వరి ఇంటికి వెళ్లి సంబరాల్లో జోష్ నింపిన బాబు. అన్నదమ్ములను విడదీసి రాజకీయం చేయాలనే ఆలోచన సీఎం జగన్ కు లేదు. చిరు టికెట్ల అంశంపైనే జగన్ ను కలిశారన్న మంత్రి బాలినేని. హైదరాబాద్ లో కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్న మంత్రి తలసాని. నెక్లెస్ రోడ్ లో పతంగులు ఎగరవేసి యువతలో జోష్ నింపిన మంత్రి. సంక్రాంతి సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైన రావణాసుర టైటిల్ పోస్టర్ ను లాంచ్ చేసిన మెగాస్టార్. సంక్రాంతి పండుగను సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. పండుగ సందర్భంగా ఆయన గుర్రంపై కూర్చొని సందడి చేశారు. ప్రస్తుతం ఆయన తన భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞతో ప్రకాశం జిల్లా కారంచేడులో ఉన్నారు. సంక్రాంతి సందర్భంగా కొందరు గుర్రం తీసుకురాగా దానిపై ఎక్కి బాలకృష్ణ గుర్రపు స్వారీ చేస్తున్నట్లు పోజులు ఇచ్చారు. స్థానికులు ఆయన్ను చూసేందుకు భారీ సంఖ్యలో వచ్చారు. అక్కడ ఉన్న గోడల మీద ఎక్కి మరీ బాలయ్య చేసిన సందడిని చూశారు. భారతదేశం జనవరి 16న నేషనల్ స్టార్టప్ డేగా జరుపుకోబోతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. స్టార్టప్ల కల్చర్ దేశ నలుమూలలకు విస్తరించేలా చేయడం కోసం జనవరి 16న నేషనల్ స్టార్టప్ డేగా నిర్వహించుకునేందుకు నిర్ణయించామని ఆయన తెలిపారు. దేశంలోని 150 స్టార్టప్ల ప్రతినిధులతో ప్రధాని మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. हमें बहुत काम करना है उस क्षेत्र में. इसमें भी हमें ऐसे वॉक टू वर्क कंसेप्ट और इंटीग्रेटेड इंडस्ट्रियल एस्टेट का निर्माण करना है जहां श्रमिकों के लिए, मजदूरों के लिए बेहतर अरेंजमेंट्स हो. अर्बन प्लानिंग में नई संभावनाएं आपका इंतजार कर रही हैं. जैसे यहां एक ग्रुप ने बड़े शहरों के लिए नेशनल साइकिलिंग प्लान और कार फ्री जोन्स की बात रखी. ये शहरों में सस्टेनेबल लाइफस्टाइल को प्रमोट करने के लिए बहुत जरूरी है. आपको मालूम होगा, मैं जब COP26 की समिट में गया था तब मैंने एक मिशन लाइफ की बात कही है. साथियों, तेजी से होता हमारा शहरीकरण भी. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ తో భేటీ కాగా ఆయనకు వైసీపీ రాజ్యసభ టికెట్ అంటూ ప్రచారం జరిగింది. ఇది అసత్య ప్రచారం అంటూ చిరంజీవి కూడా ఖండించారు. ఈ అంశంపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు.
చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపైనే చిరంజీవి సీఎం జగన్ ను కలిశారని స్పష్టం చేశారు. అయితే ఈ విషయాన్ని రాజకీయం చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అన్నదమ్ములను విడదీసి రాజకీయం చేయాలనే ఆలోచన సీఎం జగన్ కు లేదని ఉద్ఘాటించారు. సినిమా వాళ్ల కోసం ఆయన చేయగలిగినంత మంచి చేస్తారని అన్నారు. అన్నదమ్ముల్లో గారు కలిసింది కేవలం సినిమా వాళ్ళు వాళ్ళ పరిస్థితులు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు దాన్ని తెలియపరచడానికి దానికి ముఖ్యమంత్రి గారిని కలపడం జరిగింది. దాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకు చేస్తారో కూడా అర్థం కాదు. ఇప్పుడు ఆయన సినిమా వాళ్ళ తరఫున వస్తే దాన్ని రాజకీయం చేసి దాన్ని ఏదో పులిదానికి ప్రయత్నం చేయడం అనేది మంచి పద్ధతి. అట్లాంటి ఆలోచన లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు అట్లాంటి అన్నదమ్ముల్లో చూపి పెట్టి వాళ్ళు వీడియో తీసి తీసుకొచ్చి పెట్టాలని అట్లాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూస్తూనే ఉన్నారు. ఒంటరిగా ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఒంటరిగా పోటీ చేస్తున్నాడు. అది చంద్రబాబు నాయుడుకి అలవాటు. అది ఇప్పుడు దళితుల్లో చిచ్చు పెడతాడు, మరి కాపుల్లో చిచ్చు పెడతాడు, అన్నింటిలో చిచ్చు పెడతాడు. ఏది చేయలేదని తెలుసు, చేయడం బట్ చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు, రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి కార్యక్రమాలు చేయరు. ఆయన చిరంజీవి గారు మరి సినిమా వాళ్ళ ఆయన పెద్ద స్టార్ కాబట్టి సినిమా వాళ్ళ బాగోగుల కోసం ఆయన రావడం జరిగింది. చిరంజీవి గారు కలిసింది కేవలం సినిమా వాళ్ళు వాళ్ళ పరిస్థితులు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు దాన్ని తెలియపరచడానికి దానికి ముఖ్యమంత్రి గారిని కలపడం జరిగింది. దాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకు చేస్తారో కూడా అర్థం కాదు. ఇప్పుడు ఆయన సినిమా వాళ్ళ తరఫున వస్తే దాన్ని రాజకీయం చేసి దాన్ని ఏదో పులిదానికి ప్రయత్నం చేయడం అనేది మంచి పద్ధతి. అట్లాంటి ఆలోచన లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు అట్లాంటి అన్నదమ్ముల్లో చూపి పెట్టి వాళ్ళు రాజ్భవన్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. డాక్టర్ తమిళసాయి సౌదరరాజన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కుటుంబ సభ్యులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో సాంప్రదాయబద్ధంగా రాజ్భవన్ ఆవరణంలో పాలు పొంగించి పొంగలి వండి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ప్రజలకు గవర్నర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో నిరంతరం కష్టపడుతున్న రైతులను అభినందనలు తెలిపారు. In this corona situation, we can celebrate the program, the functions. We can celebrate Sankaranti, but with all precautions. We should wear mask and we should maintain social distancing. So we have to practice living with the pandemic situation. Because for the past 2 years, we are with the virus. So now we know how the virus spreads and what are the protective measures to prevent the virus from catching us, and what are the precautions we can take not to contaminate with the virus, and what are the precautions to be taken to safeguard our family members, the society. And I really thank our Honorable Prime Minister and the state government for taking the message of vaccination in much intensive way, so that most of the people, I wish the Telangana citizens, because they have attained 100% first dose vaccination, one of the big state which has attained the 100% first dose vaccination, and I congratulate the health department, and I appeal, even there is hesitation to take in the second dose of vaccination. So please take the second dose vaccination, and I thank the central government, our Honorable Prime Minister, for giving the booster doses. నమస్కారం. తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. My best wishes to all, particularly the farmers, and we pray the nature so that it should protect us. And in this corona situation, we can celebrate the program, the functions. We can celebrate Sankaranti, but with all precautions. We should wear mask and we should maintain social distancing. So we have to practice living with the pandemic situation. Because for the past 2 years, we are with the virus. So now we know how the virus spreads, and what are the protective measures to prevent the virus
from catching us, and what are the precautions we can take. హైదరాబాద్ లోని పీవీ మార్గ్ లో నెక్లెస్ రోడ్ వద్ద కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఆయన ఎంతో ఉత్సాహంగా పతంగులు ఎగురవేశారు. తెలుగు రాష్ట్రాల్లో పతంగుల పండుగను సంక్రాంతి ముందు నుంచే ఎంతో ఘనంగా జరుపుకుంటారని వెల్లడించారు. పండుగల విశిష్టతను పిల్లలకు తల్లిదండ్రులే విడమర్చి చెప్పాలని అన్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రావణాసుర సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభమైంది. ఈవెంట్ కు తలసాని శ్రీనివాస్ యాదవ్, మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశాన్ని చిరంజీవి క్లాప్ కొట్టారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. గోపీచంద్ మలినేని, కెఎస్ రవీంద్ర గౌరవ్ దర్శకత్వం వహించారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు స్క్రిప్ట్ ను దర్శకుడు సుధీర్ వర్మకు అందించారు. టైటిల్ పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. చిరంజీవి వంటల్లో స్పెషల్ అని అందరికీ తెలుసు. అందులో దోశకి మాత్రం ఆయన చాలా స్పెషల్. చిరు దోశ చేస్తుండగా వరుణ్ తేజ్ కూడా చిరంజీవితో పక్కన ఉండి దోశ ఛాలెంజ్ చేశాడు. చిరుతో 101 దోశ ఛాలెంజ్ అని క్యాప్షన్ ఇచ్చి వీడియో వరుణ్ తేజ్ తన ఇన్స్టాలో షేర్ చేసుకున్నారు.
కడప జిల్లా మైదుకూరులో కొలువైన మాధవస్వామి ఆలయంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేకి దేవాలయం చైర్మన్ భూమిరెడ్డి సుబ్బారాయ నాయుడు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంటి ముందు నిల్చొని ఉన్న మహిళ మెడలో బంగారు గొలుసు అపహరించిన ఘటన మెదక్ జిల్లా చేగుంటలో జరిగింది. ఘటనా స్థలాన్ని రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్ పరిశీలించారు. బంగారు గొలుసు విలువ 4.5 తులాలు ఉంటుందని బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని సీఐ దర్యాప్తు చేస్తున్నారు. చేసి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ వివరాలు తెలుసుకోగా అమ్మ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి కూనరాముల ఇంటి వాళ్ళకు సత్యనారాయణ పూజ వెళ్ళి రిటర్న్ వస్తుండగా ఇంట్లోకి వెళ్ళగానే ఆ కడప లోపలికి ప్రవేశించి కడప లోపల మెడలో ఉన్న చైన్ గుంజుకొని పరిగెత్తడం జరిగింది. అతని వెంబడి ఇద్దరు మన వ్యక్తులు కూడా పరిగెత్తినప్పటికీ అతను దొరకలేదు. దురదృష్టవశాత్తు ఆ సమయంలో 6 గంటల నుంచి 7:30 సమయం వరకు కూడా మనకు సీసీ కెమెరాలు ఉన్నవి, కానీ కరెంటు అంటే వర్ష ప్రభావం వల్ల కరెంట్ పోవడం జరిగింది. సీసీ కెమెరాలు కూడా ఎక్కడ కూడా వర్కౌట్ కాలేదు, కనబడలేదు. అయినప్పటికీ కూడా మేము అంటే మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కేసు అంటే డే బై డే మినిట్ టు మినిట్ ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. సిఐ గారు మరియు సర్కిల్ ఎస్ఐ అందరం కూడా టీములుగా ఏర్పడి దీన్ని సీసీ కెమెరాస్ మరియు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ వైస్ చైర్మన్ తిమ్మప్ప 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ పాలనలో అందరూ సుభిక్షంగా ఉండాలని కోరారు. రాబోయే కాలంలో ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చైర్మన్ తిమ్మప్ప తెలిపారు. ప్రజలకు, కంబదూరు మండల ప్రజలకు ప్రత్యేకంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఐ సుధీర్, కళ్యాణదుర్గం నియోజకవర్గం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు మన నియోజకవర్గం శాసనసభ్యులు అయినటువంటి ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్ గారికి భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 20వ వార్డు ప్రజలకు మరియు కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ వారి కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు అందరికీ భోగి, కనుమ. శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గం రేగిడి మండలం చిన్నపొల్లి గ్రామంలో సంక్రాంతి ఆటల పోటీలు నిర్వహించారు. మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో వండాన ఆదినారాయణ, లావేరు చిన్నం నాయుడు, లావేటి గణపతిరావు పాల్గొన్నారు. గణేశ్
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్న కలయుగ వైకుంఠం నిలయమైన తిరుమల క్షేత్రంలో శ్రీహరి సన్నిధిలో శ్రీవారి గర్భాలయంలో గోవింద నామ స్వరాలతో దర్శించుకోవాల్సిన భక్తులు ముఖ్యమంత్రి డౌన్ డౌన్ తిరుమల ముఖ్య ఉన్నతాధికారి డౌన్ డౌన్ అనడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోవింద నామస్మరణాలతో దర్శనం చేసుకోవాల్సిన భక్తులు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తిరుమల జేఈఓ పేరుతో డౌన్ డౌన్ అనడం తిరుమల క్షేత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అపకీర్తి, వైకుంఠ నిలయానికి టీటీడీ ఉన్నతాధికారులు చేసిన అపవిత్రతకు శ్రీ జగన్మోహన్ రెడ్డికి అపకీర్తికి అరిష్టం వాటిల్లిందని పలువురు మేధావులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ పీఠాధిపతులు ఆవేదన తెలుపుతున్నట్లు ప్రత్యక్షంగా తెలుస్తోంది. మాకు 2 గంటలకు చెప్పారు, 8:30కి దర్శనం అయింది. మాకు తినడానికి ఏమీ లేదు, అందులో కనీసం వాటర్ కూడా త్రాగడానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు జనాలని. అసలు ఈవో అసలు కరెక్ట్ లేదు. ఇది అధికారులు అడిగితే అధికారులు ఏం చెప్తున్నారు? ఎగబడుతున్నారండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, పోలీసు వాళ్ళనే మీరే చూసారు కదా, మీరే దొబ్బేస్తున్నారు కదా. అది పద్ధతి లేదు అసలు. అడుగుతుంటేనే మేము కళ్యాణం టికెట్ ఉన్నాయంటే ఈ చిన్న చిన్న పిల్లల్ని 1 year పిల్లల్ని పెట్టుకొని లైన్ లో నిలబెడితే పాలు లేవు, కనీసం తిండి లేదు, లోపల రూమ్ వేసి లాట్లేస్తారు. ఇబ్రాహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో పేకాట రాయుళ్లు రెచ్చిపోతున్నారు. సాంప్రదాయ పేరుతో కోసాట, గుండాట, లోనాబైట వంటి జూదాలు నిర్వాహకులు ప్రోత్సహిస్తున్నారు. మండల వ్యాప్తంగా జోరుగా కోడి పందాలు జరుగుతుండగా పేకాట కారణంగా అమాయకుల జీవితాలు నాశనమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. సాంప్రదాయ క్రీడలంటూ కోడి పందాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు పేకాటను కూడా ప్రోత్సహిస్తున్నారు. దీంతో పేకాట శిబిరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. పేకాట ఆడుతున్నట్లు సమాచారం ఉన్న చోట దాడులు చేపడుతున్నారు. కొండపల్లిలో గుట్టుగా సాగుతున్న జూదాలను కట్టడి చేసేందుకు చర్యలు ప్రారంభించారు.
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సంక్రాంతి పండుగ సందర్భంగా గుర్రం ఎక్కిన బాలయ్య, అక్క పురంధేశ్వరి ఇంటికి వెళ్లి సంబరాల్లో జోష్ నింపిన బాబు. అన్నాదమ్ములను విడదీసి రాజకీయం చేయాలనే ఆలోచన సీఎం జగన్ కు లేదు. చిరు టికెట్ల అంశంపైనే జగన్ ను కలిశారన్న మంత్రి బాలినేని. హైదరాబాద్ లో కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్న మంత్రి తలసాని. నెక్లెస్ రోడ్ లో పతంగులు ఎగరవేసి యువతలో జోష్ నింపిన మంత్రి. సంక్రాంతి సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైన రావణాసుర టైటిల్ పోస్టర్ ను లాంచ్ చేసిన మెగాస్టార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ NJ TV.